హరే కృష్ణ. ఈరోజు పూర్ణిమ. నిన్న చతుర్దశి, మొన్న త్రయోదశి. ఆ త్రయోదశి నాడు నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావం జరిగింది. అందుకనే దాన్ని నిత్యానంద త్రయోదశి అంటారు. అసలు ఎవరు ఈ నిత్యానంద ప్రభు? ఆ చైతన్య మహాప్రభు ఎవరు? చైతన్య మహాప్రభు గురించి మనం గౌరవ పూర్ణిమ అప్పుడు కొన్ని క్లాసులు విన్నాం. ఆయన మాయాపూర్లో ఆవిర్భవించారు. సచీమాత, జగన్నాథ్ మిశ్రా వాళ్ళ అమ్మా నాన్న ఆ పూర్ణిమ రోజు జన్మించారు. ఇంకా ఆయన బాలలీలలు అవన్నీ కొన్ని చూసాము. మరి ఈ నిత్యానంద ప్రభు ఎవరు? మనం అందరం కూడా జపం చేసే ముందు జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందాన్ని చదువుతాం కదా. అందులో నిత్యానంద ప్రభు యొక్క పేరు వస్తుంది. అసలు ఎవరు ఇతను ఆ అనే దాని గురించి కొన్ని ఆ విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఆయన జన్మదినం అయిపోయింది, ఆయన ఆవిర్భావ దినం అయింది, 2 రోజులు అయింది. అయినా సరే ఆ సందర్భంగా ఇది చూద్దాం. ఈ నిత్యానంద ప్రభు బలరాముడి యొక్క అవతారం అన్నమాట. చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క అవతారం, నిత్యానంద ప్రభు బలరాముడి యొక్క అవతారం. ఈ కలియుగంలో కృష్ణ బలరాములు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుగా ఇక్కడ ఆవిర్భవించారు. అందుకే వాళ్ళే ఈ హరినామ సంకీర్తనాన్ని ఆ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి దీన్ని పంచారనమాట. అందుకే మనం మన ఊర్లో హరినామ సంకీర్తన చేసేటప్పుడు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్ళ మూర్తుల్ని మనం ట్రాక్టర్లో పెట్టి అన్ని ఊర్లు తిప్పాం. ఎందుకంటే వారే అన్నమాట ఈ సంకీర్తనని ఆ విపరీతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసే విధంగా చేశారనమాట. కృష్ణ బలరాములు ఆ విధంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు రూపంలో వచ్చారు. మరి ఎప్పుడు వచ్చారు ఈ నిత్యానంద ప్రభు అంటే? ఎక్కడ వచ్చారు అంటే, ఏకచక్ర అనే గ్రామం ఉంది. ఈ ఏకచక్రం మహాభారతంలో కూడా వస్తుంది. మహాభారతంలో పాండవులు ఈ ఏకచక్ర గ్రామంలో ఉన్నారనమాట కొన్ని రోజులు. ఎప్పుడైతే వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి దుర్యోధనుడు వధించడానికి, వాళ్ళని కాల్చివేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు విదురుడి సహాయంతో వాళ్ళు ఒక సొరంగ మార్గంలో బయటపడి వాళ్ళు అక్కడ నుండి గంగా నది దాటి ఈ ఏకచక్ర ఇందులో ఉంటారన్నమాట. అక్కడ బకాసురుడు అని ఒక రాక్షసుడు ప్రతి ఇంటి నుండి రోజుకొకళ్ళు వెళ్ళి ఒక బండి నిండా అన్నం తీసుకుని వెళ్ళి 2 ఎద్దులు, బండి నిండా అన్నం, ఒక మనిషి నంజుకుంటాడు అన్నమాట అన్నంలో. అలా వెళ్ళాలి. ఆ సమయంలో భీముడు, పాండవులంతా ఒక బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటే ఆ బ్రాహ్మణుడు వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారన్నమాట, ఎట్లా మనం ఈ వాళ్ళ వంతు వస్తుంది ఆ రోజు. ఆ బ్రాహ్మణుడు నేను వెళ్తానంటారు, భార్య నేను వెళ్తానంటుంది, పిల్ల నేను వెళ్తానంటుంది, పిల్లవాడు నేను వెళ్తానంటుంటారు. ఇలా కాదని చెప్పి కుంతి మహారాణి, నాకు 5 బిడ్డలు ఉన్నారు, 5 కొడుకులు ఉన్నారు, ఒకరిని పంపుతానని చెప్పి భీముడిని పంపితే ఆ భీముడు వెళ్ళి ఆ బకాసురుణ్ణి చంపేసి ఆ విధంగా ఆ గ్రామాన్ని రక్షిస్తారనమాట. అదే ఏకచక్ర గ్రామంలో కలియుగంలో నిత్యానంద ప్రభు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక చిన్న కట్టడం. ఇది ఎగ్జాక్ట్ గా ఇదే అన్నమాట నిత్యానంద ప్రభు అవతరించిన ప్లేసు. 1473 సంవత్సరంలో ఆయన ఆవిర్భవించారు. అది మాఘమాసం, అలాగే త్రయోదశి నాడు. వాళ్ళ నాన్న పేరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చివరిలో క్విజ్ ఉంటుంది. వాళ్ళ నాన్న పేరు హడాయి పండిత్, వాళ్ళ అమ్మ పద్మావతి దేవి. ఆ విధంగా అక్కడ నిత్యానంద ప్రభు జన్మించారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అని ఒక గొప్ప వైష్ణవాచార్యుడు, ఆయన ఒక రాసిన భజనలో ఈ విధంగా చెబుతారనమాట. బ్రజేంద్ర నందన జై సచిసుత హోయిలో సై బలరామ హోయిలో నితాయ్. బ్రజ అంటే 84 క్రోశాల దూరం అన్నమాట. ఆ వైశాల్యంలో ఉన్న మథుర, వృందావనం, వీటన్నిటిని బ్రజ అంటారు. ఆ బ్రజకి రాజు ఇంద్ర ఎవరు? నందమహారాజు.
వాళ్ళ నందన అంటే కొడుకు, నందమహారాజు యొక్క నందనందనుడు ఎవరు? కృష్ణుడు. ఆయన ఎవరు? సచిసుత హొయిలొసై, సచిమాత యొక్క సుతుడు అంటే కొడుకు, సచిమాత వాళ్ళ అబ్బాయి చైతన్య మహాప్రభు. ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు. బలరామ హొయిలో నితాయ్, అదే బలరాముడు నిత్యానంద ప్రభుని నితాయ్ అని కూడా అంటారు. నిత్యానంద ప్రభుగా బలరాముడు నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. కృష్ణుడు చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారనమాట. ఎందుకంటే ఈ యుగ ధర్మం నామ సంకీర్తనం. ప్రతి యుగానికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఆ సత్యయుగంలో ఏంటి ధర్మం మీకు గుర్తుందా? ఇంతకుముందు మనం ఒకసారి చదివాం. ఒక్కొక్క యుగానికి తపస్సు భగవంతుణ్ణి కనెక్ట్ చేయడానికి ఒక మార్గం ఉంటుంది. సత్యయుగంలో తపస్సు ఏ ప్రభుజీ. మార్గం? యజ్ఞాలు తపస్సు యజ్ఞాలు చేస్తారు. కాదు కాదు. యజ్ఞాలు తర్వాత యుగం. సత్యయుగానికి ఏంటి? తపస్సు చేయటం ప్రభు. ధ్యానం. సత్యయుగంలో ధ్యానంలో కూర్చునేవాళ్ళు అనమాట, సంవత్సరాలు, లక్షల సంవత్సరాల పాటు. త్రేతాయుగంలో, యజ్ఞాలు చేయటం. ద్వాపర యుగంలో విగ్రహారాధన. విగ్రహారాధన, పెద్ద పెద్ద మందిరాలు కట్టి భగవంతుడి యొక్క అర్చామూర్తికి సేవ చేసేవారు. ఈ కలియుగం యొక్క ధర్మం నామ సంకీర్తనం. ఆ కలియుగం యొక్క ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణ బలరాములు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు రూపంలో వచ్చి దాన్ని స్థాపించారనమాట. ఇతనే మహావిష్ణు రూపంలో ఉన్నప్పుడు ఈయనే అనంత శేషుడు. ఎలాగైతే అనంత శేషుడు ఈ విశ్వాన్నంతా ఆయన పడగల మీద, ఆయనకు 1000 పడగలు ఉంటాయి, ఆ పడగల మీద మోస్తారనమాట. ఆ మోసే సమయంలో ఆయన అడిగారనమాట, ఎన్ని రోజులు మోయాలి, ఎన్ని సంవత్సరాలు మోయాలంటే, మీరు నా కీర్తిని కీర్తించండి, ఎప్పుడైతే ఆ కీర్తి కంప్లీట్ అయిపోతుందో, నా మహిమల్ని కీర్తించడం అయిపోతుందో, అప్పుడు మీరు ఈ భారాన్ని దించివేయచ్చు అని చెబుతారు. ఆ సమయంలో అనంతశేషుడు సరే అని చెప్పి ఆయన 1000 నోళ్లతోటి కీర్తిస్తూ ఉంటారనమాట భగవంతుడిని. ఆ విధంగా కీర్తిస్తూ కానీ భగవంతుడి మహిమలు అనంతమైనవి కాబట్టి అది ఎప్పటికీ అయిపోవు. ఆయన అలాగే కీర్తిస్తూ ఉన్నారు. అంటే ఎప్పటికైనా మోస్తూనే ఉంటారు. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అయిపోయిందా కనీసం. కాకపోతే ఆ బరువు ఆవాల్లా అయిపోయింది అనమాట. ఆవాల అంతా తేలిగ్గా అయిపోయినాయి. పెద్ద పెద్ద విశ్వాలు బరువు చిన్న ఆవంలాగా అసలు ఆయనకు ఉన్నట్టే కూడా తెలియట్లేదు. అందుకే చెబుతారనమాట, మనం ఎప్పుడైనా సరే ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఇక్కడ కింద ఉన్నారు కదా, ఇది ఇక్కడ గర్భోదక సముద్రం ఈ బ్లూ కలర్ లో ఉన్నది. ఇక్కడ అనంత శేషుడు ఉన్నారు. ఆయన మీద ఈ పాతాల, రసాతల, మహాతల, తలాతల, సుతల, వితల, అతల, భూమండలం, భువర్లోకం, స్వర్గలోకం, జన, తప, మహర్లోక్, సత్యలోక్, ఇవన్నీ ఉంటాయి 14 లోకాలు. వాటన్నిటిని మోస్తూ ఉన్నారనమాట. అంత బరువు కూడా భగవంతుని కీర్తిస్తున్నప్పుడు వల్ల తయారైపోయింది. అందుకే చెబుతారు, మనం గనక భగవంతుడి మహిమల్లో నిమగ్నం అయిపోతే మనకి ఏవైనా సేవలు ఉన్నా సరే ఆ సేవలు భారం అనిపించవు. మనం గనక సరిగా జపం చేయకపోవటం, లేకపోతే సరిగా శాస్త్ర అధ్యయనం చేయకపోతే అప్పుడు మనకుండే సేవలు, ఎవరన్నా సేవ ఇచ్చినా సరే అది మనకు అనిపిస్తుంది చాలా భారంగా ఉంది అనిపిస్తుంది. అదే భగవంతుడి మహిమలు గనక మనం కీర్తిస్తూ ఉంటే అప్పుడు అదే సేవలో చిన్న తేలిగ్గా అయిపోతుంది. అందుకే మనం ఎప్పుడు ఈ శ్రవణం కీర్తనంలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. రోజువారీ జపం చేయటం, మనం ఎన్ని మాలలు అనుకున్నామో అన్ని 16 మాలలు చేసేవాళ్ళు 16, కొంతమంది 10 చేస్తారు, కొంతమంది 5. అప్పుడు ఎప్పటికీ 5, 10లోనే ఉండకూడదు, పెరుగుతూ ఉండాలి, చివరికి 16 దాకా వెళ్ళాలి. కాకపోతే చిన్న చిన్నగా పెరుగుతూ ఉండాలి. 5 అనుకున్న వాళ్ళు 5 చేస్తూనే ఉండాలి, తగ్గకూడదు అనమాట 5 కంటే. ఆ విధంగా మనం శ్రవణ కీర్తనంలో నిమగ్నమై ఉంటే ఈ మనకున్న సేవలు భారం అవ్వు. ఎవరన్నా మనకి సేవ ఇచ్చారనుకోండి,
చాలా మంది ఎన్నో సేవలు చేస్తున్నారు. మనకి ఏదైనా ప్రచారం చేయాలంటే సేవ లేకుండా ఎలా అవుతుంది? వంట చేయాలి, లేకపోతే రకరకాల సేవలు. ఆ సేవలన్నీ చేయాలంటే మన సమయం ఇవ్వాలి, మన శక్తిని ఇవ్వాలి, శారీరక శక్తిని. ఆ సమయంలో మనకి అవి భారంగా అనిపించవచ్చు. ఆ భారంగా అనిపించినాయి అంటే మన శ్రవణం, కీర్తనం సరిగా అవటం లేదని. సో, మనం శ్రవణ, కీర్తన సరిగా చేస్తే అదే సేవ. ఆ వాళ్ళ భారరహితం అవుతుంది. ఇదే ఆహ్, మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఆయన అనంత శేషుడుగా, అలాగే రాముని అవతారంలో ఆయన లక్ష్మణుడిగా వస్తారనమాట. లక్ష్మణుడిగా వచ్చి ఎన్నో సేవలు చేశారు. కాకపోతే ఆయనకి ఇష్టం లేని పనులు కూడా చేయాల్సొచ్చింది. ఎందుకంటే రాముడు సీతాదేవికి అగ్ని ప్రవేశానికి సన్నాహం చేయమని చెబుతారు. అలాగే సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టి రమ్మని చెబుతారు. అవన్నీ లక్ష్మణుడికి ఇష్టం ఉండదు. కానీ అన్న చెప్పారు కాబట్టి వైదిక ధర్మం ప్రకారం అన్న తండ్రితో సమానం. అన్న చెప్పింది చేయాలి. ఆ విధంగా ఆయన చేశారు. కానీ ఈసారి మాత్రం నేను తప్పకుండా అన్నలాగా తమ్ముడిలా రాకూడదు అని నిశ్చయించుకున్నారనమాట. ఆ విధంగా ఆయన కృష్ణావతారంలో అతను మాత్రం ఈ విధంగా వచ్చారనమాట. అన్నగా వచ్చాడు, బలరాముడుగా. కృష్ణుడు పాండవులకి అనుకూలంగా ఉంటే ఆయన నేను దుర్యోధనుడికి నేర్పుతాను కదా యుద్ధం, దుర్యోధనుడికి సపోర్ట్ గా ఉంటారనమాట. అదేంటి ఆయన అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే అలా కాదు. ఇద్దరు కృష్ణ బలరాములు పాండవులకే సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఆ లీల కూడా అంతా ఎగ్జైటింగ్ గా ఉండదు. ఒక్కోసారి ఆ మనం పొంగల్ చేస్తాము. పొంగల్లో కొంచెం కర్పూరం పెడతాం, కర్పూరం వేస్తారు, తినే కర్పూరాన్ని. దానివల్ల దాని రుచి పెరిగింది. తిరుపతి లడ్డులో కర్పూరం వేస్తారు, దానివల్ల రుచి పెరుగుతుంది. అదే విధంగా బలరాముడు కూడా కొంచెం ఆ ఈ దుర్యోధనుడికి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తారు, కానీ దానివల్ల ఆ లీలలకి మధురిమ పెరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఆ విధంగా ఆయన బలరాముడిగా వచ్చారు. అదే లక్ష్మణుడు, అదే బలరాముడు ఈ కలియుగంలో నిత్యానంద ప్రభువుగా ఏకచక్ర గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండే ఈ శాస్త్రాల మీద డ్రామాలు వేయడం, నాటకాలు వేయడం అవన్నీ చేసేవాళ్ళు అనమాట. ముఖ్యంగా బలరాముడిది, లక్ష్మణుడి యొక్క పాత్రలో పోషించేవారు. ఆ విధంగా పోషిస్తూ ఉంటే ఒకసారి లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరూ రామాయణం వేస్తూ ఉన్నారనమాట. రామాయణం వేసి చివరికి యుద్ధకాండ వచ్చింది. యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు తోటి పోరాడుతున్నాడు. ఇంద్రజిత్తు ఒక చిన్న పిల్లాడు ఇంద్రజిత్తు యొక్క వేషం వేస్తున్నాడు. నిత్యానంద ప్రభు లక్ష్మణుడి వేషం, ఇంకా రకరకాలు అందరూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళు వేషాలు వేస్తూ ఆ ఇంద్రజిత్తు ఒక అస్త్రాన్ని వదలగానే ఈ చిన్న పిల్లాడు నిత్యానంద ప్రభు పడిపోయాడు అనమాట. ఎందుకంటే లక్ష్మణుడు పడిపోగానే ఇక మిగతా చిన్న పిల్లలందరూ ఉండి కాసేపు లేస్తారులే అనుకున్నారు, కానీ లేవట్లేదు. ఆయన ఎంత ప్రయత్నించినా ఇక వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని పిలుచుకొచ్చారనమాట. ఏదో అయింది, నిత్యానంద ప్రభు లేవట్లేదని. ఇక ఊరంతా వచ్చి ఏమైంది పిల్లాడికి, ఏమైంది, అందరూ లేపుతున్నారు, కదిలిస్తున్నారు, అయినా లేవట్లేదు. చివరికి ఆ డ్రామాలో వేషం వేసి ఒక పిల్లాడికి గుర్తొచ్చింది అనమాట. నాకు గుర్తొచ్చింది, నిత్యానంద ప్రభు నాకు చెప్పారు, ఆయన పడిపోయినప్పుడు నేను వెళ్ళి గంధమాదన పర్వతానికి వెళ్ళి ఆ సంజీవని తీసుకురావాలి, సంజీవని తీసుకొచ్చి ఆయన ముక్కు దగ్గర పెడితే అప్పుడు ఆయన లేస్తారంట అని చెప్పి అయిపోయి పరిగెత్తకుండా అక్కడ పక్కకి వెళ్ళి కొన్ని పిచ్చి మొక్కల్లో 2-3 ఆకులు కోసుకొని వచ్చి ఆ నిత్యానంద ప్రభు ముక్కు దగ్గర పెట్టి ఇదిగో సంజీవని అన్నాడు అనమాట. అప్పుడు ఆయన లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుకొని సంజీవని వచ్చింది, ఇక్కడ ఇంద్రజిత్ ఎక్కడ, నేను ఆయనతో పోరాడాలి అని అనగానే అప్పుడు ఆ పెద్దోళ్ళందరూ అడిగారు అనమాట, నీకెవరు చెప్పారు ఈ రామాయణం, ఇవన్నీ మేము ఎప్పుడు చెప్పలేదే ఇవన్నీ. ఇంద్రజిత్తు తోటి లక్ష్మణుడు పోరాడేటప్పుడు ఆ హనుమంతుడు వెళ్ళి సంజీవని తీసుకురావాలి, ఇవన్నీ మేము ఎప్పుడు చెప్పలేదంటే, మీరు చెప్పేది ఏముంది, ఇవన్నీ నాలేలే కదా అనేవారు అనమాట. వాళ్ళందరూ పెద్దవాళ్ళంతా పట్టించుకునేవాళ్ళు కాదు, ఏంటి పిల్లాడు ఇట్లా అంటున్నాడని. తర్వాత ఆ విధంగా 12 సంవత్సరాల వరకు ఆయన అదే ఏకచక్ర గ్రామంలో ఉన్నారు. తర్వాత ఒక చతుర్మాస సమయంలో ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. వాళ్ళ అమ్మా నాన్న హడాయి పండిత్
అలాగే పద్మావతి దేవి ఎన్నో సేవలు చేశారు ఆ సన్యాసికి. ఆ ఆయనకు పొద్దున్నే సాధన చేసుకోవడానికి ఇవ్వటం, ఆయనకి ప్రసాదం పెట్టడం, ఆ విధంగా గృహస్థుల యొక్క మేము గృహస్థులమి, మేము పూర్తిగా కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉన్నాం. కనీసం ఇటువంటి వాళ్ళు, ఈ వైరాగులు వీళ్ళు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళకి సేవ చేస్తే మాకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు కోర్స్ వాళ్ళు నిత్య సిద్ధులు. కాకపోతే గృహస్థ ధర్మం ప్రకారం సేవ చేశారనమాట ఆ సన్యాసికి. సేవ చేసి ఆయన చివరికి నేను వెళ్తానండి, ఒక చోట ఉండకూడదు కదా అని ఆయన బయలుదేరుతున్న సమయంలో, వీళ్ళు ఏదన్నా దక్షిణ తీసుకోండి మా దగ్గర నుండి, ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నారు, మాకు చాలా సంతోషం మీరు రావటం, ఏదన్నా దక్షిణ తీసుకోండి అంటే ఆయన నుండి, నాకు ప్రయాణానికి వెళ్తున్నా, నేను ఉత్తర దక్షిణ భారత యాత్రలన్నీ చేయాలనుకుంటున్నాను, ఆ సమయంలో నాకు ఒక సేవకుడు కావాలి, ఒక అసిస్టెంట్ కావాలి, నా బట్టలు మోయడానికి, లేకపోతే ఎక్కడైనా ప్రసాదం ఇది వండటానికి. మీ అబ్బాయి ఆ, ఇక్కడ ఉన్న, నేను మీ ఇంట్లో ఉన్న రోజులు కూడా ఈ అబ్బాయి నాకు చాలా సేవ చేశారు, ఈ అబ్బాయి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది, మీకు ఇవ్వడం కుదురుతుందా అని అడుగుతారనమాట. ఒక్కసారిగా వాళ్ళ అమ్మా నాన్నలకి దశరథ మహారాజు ఎలాగైతే విశ్వామిత్రుడు వచ్చి ఇలాగా రాముణ్ణి నాతో పంపుతారా అడవికి, తాటక అనే రాక్షసుని చంపాలంటే దశరథ మహారాజుకి ఎంత బాధ కలిగిందో అంత బాధ ఈ కడాయి పండిత్ పద్మావతి దేవి కలిగిందనమాట. ఎలా పంపుతాం, ఉన్నదే ఒక్క అబ్బాయి, ఆ అబ్బాయిని ఇవ్వమని అడుగుతున్నారు, ఎలా ఇస్తామని చెప్పి వాళ్ళు మదన పడి అలాగని ఆ, ఇవ్వమని కూడా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ధర్మాత్ములు. ఇక ఎంతో మదన పడి వేదన పడి చివరికి వాళ్ళ దుఃఖాన్ని దిగమింగుకొని సరే అని చెప్పి వాళ్ళు పుణ్యం రాయిగా చేసుకొని నిత్యానంద ప్రభుని ఆ సన్యాసికి ఇస్తారన్నమాట. ఆ సన్యాసి నిత్యానంద ప్రభుని తీసుకొని మొత్తం దక్షిణ భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, ఉడిపి, కాంచి, రామేశ్వరం, శ్రీరంగం, తిరుపతి, శ్రీశైలం, జగన్నాథపురి, అలాగే దక్షిణ భారతదేశంలో మథుర, అయోధ్య, బద్రీనాథ్, పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ నాకు గుర్తొచ్చిన వరకు చెబుతున్నాను. ఈ విధంగా కాశీ, నైమిషారణ్య, మనమందరం వెళ్తున్నాం ఇప్పుడు, గయా, ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు 8 సంవత్సరాల పాటు తిరిగారనమాట. 8 సంవత్సరాల పాటు ఆ సన్యాసితోటే ఉండి భారతదేశం అంతా తిరిగి ప్రయాణించి, యాత్ర అనమాట, పెద్ద యాత్ర, తిరిగి చివరికి 20 సంవత్సరాల వయసులో ఆయన అవధూతులాగా తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు కూడా 32 సంవత్సరాల వరకు తిరుగుతూనే ఉన్నారు ఆయన, దాదాపు 20 సంవత్సరాల పాటు తిరుగుతూ చివరికి 1506 సంవత్సరంలో ఆయనకి తెలుసు అనమాట, బలరాముడు కదా, కృష్ణుడు ఆవిర్భవించారు చైతన్య మహాప్రభు రూపంలో నవద్వీప్ మాయాపూర్లో, నేను వెళ్ళి ఆయన కలవాలని చెప్పి నవద్వీప్ వస్తారనమాట. ఆ నవద్వీప్కి వచ్చి అప్పుడు ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆ సమయంలో చైతన్య మహాప్రభుకి 20 సంవత్సరాలు. చైతన్య మహాప్రభు ఒకప్పుడు గ్రామర్ నేర్పేవాళ్ళు చిన్నపిల్లలకి, వ్యాకరణం. ఆ తర్వాత ఆయన గయా వెళ్ళి వాళ్ళ గురువు గారు అయిన ఈశ్వరపురిని కలిసి ఇక తిరిగి వచ్చినాక ఈ సంకీర్తన అని మొదలు పెట్టారనమాట శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో. ఆ విధంగా సంకీర్తన ఉద్యమం మొదలైంది. ఆ సమయంలో నిత్యానంద ప్రభు కూడా వచ్చి ఆ సంకీర్తన ఉద్యమంలో ప్రచారంలో చేశారు వాళ్ళిద్దరం. ఆ సమయంలో మాయాపూర్లో ఆయన శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఉండేవారు అనమాట. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాస్ అంటాం కదా, ఆ శ్రీవాస్ ఠాకూర్ కి వాళ్ళ భార్య పేరు మాలతీదేవి. ఆ మాలతీదేవి ఇంట్లో ఉండేవారు. ఈయన అవధూత కదా, ఆయనకి ఇల్లు ఇవేమి లేవు, పెళ్లి కూడా చేసుకోలేదు ఆ సమయానికి. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకరోజు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ మాలతీదేవి ఏడుస్తూ ఉన్నారనమాట. ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే, నాది ఒక నేతి గిన్నె ఈ కాకి పట్టుకెళ్ళింది అని చెబుతుందన్నమాట ఆమె. ఈయన వెంటనే ఉండి దానికి ఎందుకు, పోతే పోయిందిలే అంటే, అట్లా కాదు, అది శ్రీవాస్ ఠాకూర్ భగవంతుడి సేవలో ఉపయోగిస్తారు, దాన్ని భగవంతుడికి నెయ్యి వేయటానికి ఉపయోగిస్తారు.
అది గనక పోయిందంటే ఇంటికి తిరిగి వచ్చారంటే ఆయన కోప్పడతారు. మనం చూడొచ్చు కాకులన్నీ పట్టుకెళ్తూ ఉంటాయి. ఆ, ఈడ ఫోటోలో చూడండి చాకు, కార్డు, పెన్ను ఇలాగా మన పల్లెటూళ్ళలో కూడా వింటూ ఉంటాం అన్నమాట. పొరుగింటి ఏమో అడుగుతారనమాట, ఓ భూలక్ష్మి ఇది మీద ఇది ఈ ఈ రేకు అంటే మాదేనక్క ఇది తీసుకురా, ఇది పంపి ఈ పిల్లాడి చేత పాడుకాకి ఎప్పుడు ఎడ ఆడ ఆడ ఏడ వేస్తూ ఉండేదని మాట్లాడుకుంటా అంటారు అమ్మలక్కలు. ఆ విధంగా ఈ గిన్నె తీసుకెళ్ళింది నేతి గిన్నెని, కానీ తీసుకురాలేదు. దాన్ని గూట్లో పెట్టి వచ్చింది అనమాట ఎక్కడో చెట్టు మీద. ఇక నా సమయంలో నిత్యానంద ప్రభు ఉండి సరే అని చెప్పి ఆయన పరమాత్మ అన్ని జీవుల్లో ఆ కాకి హృదయంలో ఉండి ఆ కాకి ప్రేరణ ఇచ్చారనమాట. నువ్వు వెళ్ళి నీ గూట్లోకి వెళ్ళి ఆ నేతి గిన్నెను పట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మాలతీదేవి వాళ్ళ ఇంటి ఆవరణలో పడేయని. వెంటనే ఆ కాకి వెళ్ళి ఆ నేతి గిన్నెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పడేసింది అనమాట. ఆ విధంగా మాలతీదేవి యొక్క పూజ చిన్న లీల. కాకపోతే అక్కడ వృందావన్ దాస్ ఠాకూర్ చెబుతారనమాట, ఇదేముంది ఒక చిన్న లీలే, కానీ ఆయనకి ఇది ఒక గొప్ప విషయమే కాదు, ఎన్నో పోగొట్టుకున్న వారికి ఆయన ఎన్నో తిరిగిచ్చారు. వాటి గురించి ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది, మీరందరూ చెప్పాలి. ఇప్పుడు వరుణుడి యొక్క గొడుగు, అదితి యొక్క చెవి పోగులు ఒక వ్యక్తి దొంగతనం చేసుకెళ్లారన్నమాట. వాటిని భగవంతుడు తిరిగి ఇచ్చారు ఆ వ్యక్తి నుండి తీసుకొని వచ్చి. ఎవరికన్నా తెలుసా? చూద్దాం ఎవరు శాస్త్రాలు బాగా చదువుతున్నారు. నరకాసురుడు అన్నమాట. నరకాసురుడు దొంగతనం చేసుకెళ్ళాడు వరుణుడి యొక్క గొడుగుని, అదితి యొక్క చెవి పోగుల్ని. అప్పుడు కృష్ణుడు, సత్యభామ వెళ్ళి ఆ నరకాసురుని చంపి ఆ వరుణుడి యొక్క గొడుగుని తిరిగి ఇచ్చేశారు ఆయనకి. అలాగే అదితి యొక్క ఆ కమ్మలు అవి కూడా ఆమెకి తిరిగి ఇచ్చేశారు. ఇది కృష్ణుడు ఇచ్చారనమాట. అలాగే ఒక వ్యక్తి భార్యను కోల్పోయాడు, భార్యను పోగొట్టుకున్నాడు. భగవంతుడు శ్రీరాముడు స్వామి. ఎవరు భార్యను పోగొట్టుకుంది? ఎవరు? శ్రీరాముడు స్వామి. కాదు నేను చెబుతుంది భగవంతుడు రక్షించారు. శ్రీరాముడికి ఎవరు రక్షించారు? ఆయనే భగవంతుడు. ఆయనే చేసుకున్నాడు. కరెక్ట్. నేనంటుంది ఒక వ్యక్తి ఆయన భార్యను పోగొట్టుకుంటే భగవంతుడు వచ్చి ఇదిగో నీ భార్యను నేను నీకు తిరిగిస్తానని తిరిగి ఇచ్చారు. ఓకే, హింట్ రామాయణం. రామాయణ హింట్ రామాయణం. మీకు ఆన్సర్ చెప్పడానికి ఒక హింట్ ఇస్తున్నాను. చెప్పండి. చెప్పాను రామాయణం హింట్. రామాయణం నుండి సుగ్రీవుడు. సుగ్రీవుడు. మరి ఎవరు తీసుకెళ్ళింది సుగ్రీవుడు భార్యని? వాలి నుండి రాముడు కాపాడి ఆయన భార్యని తిరిగి ఇచ్చారు. ఇంకొక వ్యక్తి స్వర్గాన్ని కోల్పోయాడు. ఇంద్రుడు. మరి ఎవరు తీసుకున్నారు స్వర్గాన్ని దేవేంద్రుడి నుండి? వెరీ గుడ్, బలి చక్రవర్తి. మరి ఎవరు బలి చక్రవర్తి నుండి ఆ స్వర్గాన్ని తీసుకొని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చారు? వామనుడు. అమృతాన్ని పోగొట్టుకుంది ఎవరు? దేవతలు. ఎవరు తీసుకెళ్లారు దేవతల నుండి? రాక్షసులు, అసురులు. మరి ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు? విష్ణు. అన్ని విష్ణు అని చెప్పొచ్చు, కానీ మోహిని. ఒకటి పోయింది, అది జాంబవంతుడికి దొరికింది. కృష్ణుడు దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు అనమాట. అది ఎవరు? అలాగే దేవకి
మాతాకి కృష్ణుడి కంటే ముందు ఎంతమంది సంతానం? 7 7 మంది. 7 మంది. 7వ వారు ఎవరు? బలరాముడు. వెరీ గుడ్. వీళ్ళందరూ మంచిగా శాస్త్రాలు చదివి ఉన్నారు. 6 కంసుడు చంపారు కదా, అప్పుడు దేవకి మాత చెబుతారనమాట, మీ గురువు గారి అబ్బాయిని అయితే తిరిగి తీసుకొచ్చి ఇచ్చావు, మరి నేను 6 కోల్పోయాను, వాళ్ళని తిరిగి తీసుకొచ్చి ఇస్తావంటే వాళ్ళని తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు కృష్ణుడు. ఎక్కడి నుండి తిరిగి తెచ్చిచ్చారు? సముద్రం నుంచి. సముద్రం కాదు, యముడి దగ్గర నుంచి ప్రభు. యముడి దగ్గర సముద్రంలో నుండి వాడికి కూడా కాదు. స్నానానికి వెళ్ళినప్పుడు బాగుతోలేను ప్రభు. స్నానానికి వెళ్ళినప్పుడు అది సందీపని మునిది. నేను అనేది దేవకి కొడుకులు. దేవకి కొడుకా? విష్ణుమూర్తి దగ్గర నుంచి ప్రభు. కాదు బలిమహారాజు దగ్గర నుండి తీసుకొస్తారనమాట. సుతల్లోకంలో బలిమహారాజు దగ్గర ఉంటారు వాళ్ళ ఆరుగురుని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇస్తారనమాట. వాళ్ళ అమ్మ పుత్రోత్సాహంతో పొంగిపోయి వారందరికి స్తనపానం చేయించి మళ్ళీ వాళ్ళని పంపించేస్తుంది. బ్రాహ్మణుడు ఉంటారు, ఒక బ్రాహ్మణుడు ద్వారకలో ఒక కొడుకు పుడతారనమాట. కొడుకు చనిపోతారు. చనిపోగానే ఆయన వచ్చి ఉగ్రసేన మహారాజుని తిడతారనమాట, నువ్వు పాపాత్ముడివి, రాజు పాపాత్ముడు అయితేనే తండ్రి కంటే ముందు కొడుకు చనిపోతారు, నువ్వు పాపాత్ముడివి అని తిడతారు. మళ్ళీ రెండో కొడుకు పుడతారు, రెండో కొడుకు కూడా చనిపోతారు, మళ్ళీ తిడతాడు. 3, 4, 5, 6, 7, 8, 9వ కొడుకుడు కూడా తిడితే అర్జునుడు కోపం వచ్చింది. ఆ సమయంలో అర్జునుడు అక్కడ ద్వారకలో ఉన్నారు. మీ 10వ కొడుకు నేను కాపాడుతాను, లేకపోతే నేను అగ్ని ప్రవేశిస్తానని అర్జునుడు ప్రయత్నిస్తాడు, కానీ కాపాడలేకపోతాడు. అప్పుడు అగ్నిలో ప్రవేశిస్తున్నప్పుడు కృష్ణుడు ఆపుతాడు అనమాట. లేదు, ఒక వ్యక్తి తీసుకెళ్లారు ఈ 10 మందిని, మనం అక్కడికి వెళ్ళి ఆ 10 మందిని తీసుకొచ్చి తిరిగిస్తామని. ఆ వ్యక్తి ఎవరు? మహావిష్ణువు. మహావిష్ణువుకి కూడా కృష్ణార్జునుడి యొక్క దర్శనం కావాలని చెప్పి ఈ బ్రాహ్మణుడి కుమారులందరినీ తీసుకుంటే అప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఈ విశ్వం చుట్టూ 7 రక్షణ కవచాలు ఉంటాయి. వాటన్నిటిని రక్షణ కవచాలు కాదు, కవచాలు ఉంటాయి. ఆ కవచాలన్నిటిని దాటుకొని వెళ్ళి చివరికి బ్రహ్మజ్యోతిని దాటి అక్కడ ఆ మహావిష్ణువును కలిసి ఆయనకు దర్శనమిచ్చి ఆ బ్రాహ్మణుడి కొడుకుల్ని తిరిగి తీసుకొస్తారు. ఓకే, సాందీపని ముని కొడుకుని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? సముద్రం నుంచి ప్రభు. సముద్రంలో ఎవరున్నారు? యమధర్మరాజు దగ్గర. యమధర్మరాజు నుండి ముందు వెళ్తారు సముద్రంలోకి. అక్కడ పాంచజన్యం అనే రాక్షసుడిని చంపుతారు అనమాట. ఆయన శంఖం రూపంలో ఉంటారు, కానీ అక్కడ కనబడరు. అప్పుడు ఆ శంఖాన్ని తీసుకొని వస్తారు. అందుకే పాంచజన్యం ఋషికేశం దేవదత్తం ధనంజయ, కృష్ణుడి యొక్క శంఖం పేరు. తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉంటారు, ఆయన తీసుకొని తిరిగి తీసుకొచ్చిస్తారు. ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోలో దేవకి మాత 6 పిల్లలు, 1, 2, 3, 4, 5, 6. వీళ్ళ 6 బలి మహారాజు దగ్గర నుండి తిరిగి తీసుకొచ్చిస్తారు. అలాగే యమధర్మరాజు దగ్గర నుండి సందీపని ముని యొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి తిరిగిస్తారు. అలాగే మహావిష్ణువు నుండి ఆ 10 మంది బ్రాహ్మణుడు కుమారుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి ఇస్తారు. అలాగే దేవతలు అమృతం కోల్పోయి దిగాలుగా ఉంటే మోహినీమూర్తి రూపంలో వచ్చి వాళ్ళకి అమృతాన్ని ఇచ్చారనమాట. ఆ విధంగా ఇక్కడ చెబుతున్నారనమాట బృందావనదాష్టాకులు. నరకాసురు నుండి వరుణుడి గొడుగుని, అవిదితి చెవి పోగుల్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన ఆ భగవంతుడు, వాలిని సంహరించి సుగ్రీవుడికి రోమాన్ని తిరిగి ఇచ్చిన ఆ భగవంతుడు, అలాగే బలిమహారాజు దగ్గర నుండి స్వర్గాన్ని తిరిగి తీసుకొని ఇంద్రుడికి ఇచ్చిన భగవంతుడు, అలాగే అసురుల నుండి అమృతాన్ని రక్షించి మళ్ళీ తిరిగి దేవతలకు ఇచ్చిన మోహినీమూర్తి, అలాగే జాంబవంతుల నుండి సమంతకమణ్ణి కాపాడి సత్రాజిత్కి ఇచ్చారు. అలాగే బలిమహారాజు నుండి దేవత యొక్క 6 కుమారులను తిరిగి ఇచ్చారు. మహావిష్ణువు నుండి బ్రాహ్మణుడి యొక్క 10 మంది కుమారులను తిరిగి ఇచ్చి మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. యమధర్మరాజు దగ్గర నుండి గురువు గారి కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ సందీపని ముని భార్యకి ఇచ్చారు. ఇలా ఎన్నో చేసిన భగవంతుడికి ఒక చిన్న నేతి గిన్నెలు తీసుకొచ్చి మాలతీదేవికి ఇవ్వటం
గొప్పే ఉంది అని చెబుతారనమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభు చేసిన ఒక లీల అది. ఆ విధంగా ఈ నిత్యానంద ప్రభు బలదేవుడు అన్నమాట, ఆది గురువు. మనమంతా బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదేపాయి భక్తి లత బీజ. మనందరికీ భక్తి లత, భక్తి భక్తిని లతతో పోల్చారనమాట. లత అంటే క్రీపర్, ఒక చెట్టుకి అల్లుకుంటుంది కదా లత. ఆ విధంగా అది పెరుగుతూ ఉంటుంది, దానికి నీరు పోస్తూ ఉండాలి మనం. మనందరి హృదయాల్లో భక్తి లత అనేది ఉంది. దానికి నీరు పోయడం అంటే రోజు జపం చేయడం. ఆ విధంగా నీరు పోస్తూ ఉంటే అది పెరిగి 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 పెద్దదయ్యి ఈ మొత్తం విశ్వాన్ని దాటి వెళ్ళి అది చివరికి గోలోక బృందావనంలో కృష్ణుడి యొక్క పాదాల వద్ద శరణం తీసుకొని అక్కడ ఒక పండుని ఇస్తుంది అనమాట. అది కృష్ణ ప్రేమ. సో కానీ ఆ లత ఎలా వచ్చింది? మనకి ఎన్నో జన్మల నుండి మనం ఈ బ్రహ్మాండంలో తిరుగుతూనే ఉన్నాం. ఈ జన్మ మళ్ళీ ఇంకో జన్మ, అలా లక్షల సంవత్సరాల నుండి మనం జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. మళ్ళీ చనిపోతాం, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది. అలా ఎన్నో జన్మల తర్వాత గురువు గారి కృప ద్వారా మనకి భక్తి లత, కృష్ణుడి యొక్క కృప ద్వారా ఆ శ్రద్ధ వచ్చింది అనమాట. భగవంతుడిని సేవించాలనే శ్రద్ధ వచ్చింది. మరి ఆ గురువుకి ఎవరిస్తున్నారు ఆ శక్తి అంటే అది ఆది గురువు అయిన బలరాముడు అన్నమాట. బలరాముడు ఇస్తున్నాడు అనమాట ఆ శక్తిని. అదే బలరాముడు ఈ నిత్యానంద ప్రభు. కృష్ణుడు ఆ శరణాగతి కోరారు అనమాట. కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మీరు నా శరణం తీసుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని మీకు విముక్తి కలిగిస్తాను. కానీ చైతన్య మహాప్రభు అలా కాదనమాట. మీరు శరణం తీసుకోకపోయినా సరే నేను వచ్చి మీకు కృపనిస్తాను అని మహావదన్యాయ, చాలా కరుణావతారం చైతన్య మహాప్రభుది. ఆయన అందుకే కొంతమంది ఆయన శరణం తీసుకోవట్లేదు అనమాట. మాయావాదులని కొంతమంది ఉంటారు, వాళ్ళు భగవంతుడికి రూపం లేదంటారు. వాళ్ళందరికీ చైతన్య మహాప్రభు ఈ హరినామ సంకీర్తనం చేయండి, రోజు జపం చేయండి, భగవంతుడి నామాలు స్మరించండి అంటే వాళ్ళు ఇవన్నీ సెంటిమెంటల్ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ భావుకులు చేసే పనులు. ఈ విధంగా రోడ్లమ్మ డ్యాన్స్లు వేయటం, అలాగే ఈ నామ కీర్తన, ఇవన్నీ మనం కూర్చొని వేదాంతం చదువుకోవాలి అనేవాళ్ళు అనమాట. సరే, కనీసం వీళ్ళని ఎలా ఉద్ధరించాలని చెప్పి ఆయన 24 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసం తీసుకున్నారనమాట వాళ్ళ కోసం. ఎందుకంటే ఆ సమయంలో సన్యాసికి వాళ్ళు ఏ సంప్రదాయం వల్ల అయినా సరే దండం పెట్టాలి. సన్యాసి వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ విధంగా నాకు నమస్కారం చేసి వీళ్ళలో సుకృతి వచ్చి వీళ్ళు కూడా భక్తులు అవుతారు చిన్నగా అని చెప్పి వారి కోసం అని చెప్పి చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించారు. కానీ ఆయన నిత్యానంద ప్రభుకి అప్పటికి 32 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. తిరిగి 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 అన్ని తీర్థయాత్రలు చేసి 32 సంవత్సరాల వయసులో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని మీరు వివాహం చేసుకోండి, గృహస్థుడుగా మారండి అని ఆజ్ఞ ఇచ్చారనమాట. ఎందుకంటే మీరు గృహస్థుడుగా అయితే నేను అన్ని ప్లేసులకు వెళ్ళలేను. సన్యాసికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఏ వ్యభిచార గృహాలకు వెళ్ళలేరు ప్రచారం చేయటానికి. అలాగే ఎక్కడైతే ఈ కళ్ళు దుకాణాలు ఇలాంటి ఉంటాయి కదా, బార్లు, వాటికి వెళ్ళలేరు సన్యాసి. నేను వాటన్నిటికీ వెళ్ళలేను, కానీ గృహస్థుడు వెళ్ళొచ్చు. నువ్వు గృహస్థుడిగా నువ్వు వెళ్ళి ఈ అటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించాలి నువ్వు అని నిత్యానంద ప్రభుని వివాహం చేసుకోమని అడుగుతారనమాట. ఉన్నత నీచ వివక్ష చూపొద్దు, వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు, వీళ్ళు నీచులు, ఉన్నతమైన వాళ్ళకే నేను కృపణిస్తాను. అలా ఎటువంటి వివక్షద్దు. వాళ్ళ జాతి, వాళ్ళ కులము, వాళ్ళ రంగు, వాళ్ళ మతము ఏమి చూడొద్దు, ప్రతి ఒక్కరికి ఈ హరినామాన్ని ఇవ్వు అని చెప్పి చైతన్య మహాప్రభు ఆజ్ఞ ఇచ్చారనమాట. ఇస్తే ఆయన చెబుతారనమాట, ఎవరికైతే నేను అందరికంటే నీచుడిని అని వాళ్ళ హృదయంలో ఉంటుందో, నీచురాలిని అని ఉంటుందో,
వాళ్ళ దగ్గరకి ఈ నిత్యానంద ప్రభు యొక్క కృప వాళ్ళ హృదయంలో వచ్చి తాగుతుంది. ఎలాగైతే నీరుని ఒక గదిలో పోసామనుకోండి, ఎక్కడైతే పల్లం ఉందో ఆ పల్లంలోకి వెళ్ళి ఆగిపోతాయి. అదే ఎవరైతే పల్లంలో అంటే నేను నీచురాల్ని అని మనసులో భావిస్తారో అటువంటి వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క కృప వస్తుంది. అలా కాకుండా నేను యోగుడిని, నేను యోగురాలుని, నాకే రావాలి ఈ భగవంతుడి యొక్క కృప అనే మనసుతో ఉంటే అది రాదనమాట. అందుకే తృణాదపి సునిచేన తరోరివ సహిష్ణున మానేన మానదేన కీర్తనీయ సదాహరి. ఈ భక్తి చేయడానికి అర్హత ఏంటి? ఒకటే అన్నమాట. తృణాదపి సునిచేన, నేను గడ్డి పూసు కంటే హీనమైన వాడిని, హీనురాలిని. అలాగే ఒక చెట్టు కంటే కూడా సహనం కలిగి ఉండాలి. వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళు నన్ను గౌరవించాలని ఆశించకూడదు. అటువంటి వ్యక్తి మాత్రం అదే అన్నమాట ఈ భక్తి చేయడానికి కావాల్సిన అర్హత. మిగతావన్నీ నాకు భగవద్గీత శ్లోకాలు ఎన్నో వచ్చు, లేకపోతే మాకు ఆస్తి ఎంతో ఉంది, ఎన్నో ఎకరాల పొలం ఉంది, ఎన్నో ఇల్లు ఉన్నాయి, లేకపోతే ఆ నాకు ఎంతో అందం ఉంది, నాకు ఆ ఈ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఇవన్నీ కాదన్నమాట. నేను ఒక గొప్ప కులంలో జన్మించాను, ఇవన్నీ కాదు భక్తి రావడానికి అర్హత. భక్తి రావడానికి అర్హత కేవలం ఈ వినయపూర్వకమైన హృదయం అది ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవ్వు ఇది అని చెప్పారనమాట. అప్పుడు ఈ నిత్యానంద ప్రభు ఇంకా ఎక్కువ అన్నమాట. కృష్ణుడు చెప్పేది ఏంటి, మీరు అందరూ ఎగ్జామ్ హాల్కి రండి, ఎగ్జామ్ హాల్కి వచ్చి మీరు పరీక్ష రాయాలి, రాస్తే నేను పాస్ చేస్తాను. చైతన్య మహాప్రభు అట్లా కూడా కాదనమాట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం, పేపర్ చూసాం, ఏం అర్థం కావట్లేదు, నాకు గుర్తుండవు, అసలు చదవాలనే కోరిక లేదు, చదివిన అర్థం కావట్లేదు, బట్టి కొట్టినా గుర్తుండట్లేదు. అటువంటి వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు సరే హాల్ టికెట్ నెంబర్ వేయండి, నేను పాస్ చేస్తానంటారు. నిత్యానంద ప్రభు ఎలాగంటే అసలు ఎగ్జామ్ హాల్కి కూడా వెళ్ళలేదు అనుకోండి, ఆయనే ఆన్సర్ పేపరు, క్వశ్చన్ పేపరు, అటెండెన్స్ షీటు తీసుకొని ఆయనే జనాల దగ్గరికి వెళ్ళి రండి, ఇదిగో కనీసం ఈ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, సైన్ చేయండి, నేను మిమ్మల్ని పాస్ చేస్తాను. ఆ విధంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దర్వాజా మీద, తలుపు మీద కొట్టడం, వాళ్ళు రాగానే వాళ్ళ పాదాల మీద పడతారనమాట. వాళ్ళ పాదాల మీద పడి లేచి, దయచేసి ఒక్క పని చేయండి, కృష్ణుడి యొక్క నామాలు జపించండి, కృష్ణుడిని పూజించండి. ఈ విధంగా వాళ్ళని కోరే వాళ్ళందరూ హృదయాలు కరిగేవన్నమాట. ఈయనేంది ఏదో డబ్బులు అడగడానికో లేకపోతే ఇంకా దేనికన్నా వచ్చి పొరపాటు చేసి ఉంటే మన కాళ్ళ మీద పడితే ఒక అర్థం ఉంది. మనల్ని భక్తి చేయమంటానికి ఈయన మన కాళ్ళ మీద పడే అడుగుతున్నారు అని వాళ్ళందరూ హృదయాలు కరిగి వాళ్ళు జపం చేయడం మొదలు పెట్టేవాళ్ళు అనమాట, భక్తి చేయడం మొదలు పెట్టేవాళ్ళు. ఆ విధంగా బ్రహ్మాండ నాయకుడు, అన్ని లోకాలని సృష్టించిన నిత్యానంద ప్రభు, అందరి దేవతల యొక్క ప్రార్థనలు పొందే ఆ నిత్యానంద ప్రభు ప్రతి జీవుడి యొక్క కాళ్ళ మీద పడి వాళ్ళని అర్థించేవారు అనమాట. దయచేసి భక్తి చేయండి అని. ఆ విధంగా ఆయన అత్యంత కరుణామయ అవతారం. ఆయన యొక్క ఆవిర్భావం 2 రోజుల క్రితం అయింది. ఆ విధంగా భగవంతుడి యొక్క వ్రజలీలని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. రాధాకృష్ణుల యొక్క లీలల్ని మనం శారీరక భావంలో ఉన్నప్పుడు మనకు అర్థం కావు. మనమే శారీరక భావంలో ఉండి మన హృదయంలో కామము, క్రోధం ఇవన్నీ ఉన్నప్పుడు మనకి రాధాకృష్ణుల లీలలు కూడా అలాగే అనిపిస్తాయి అన్నమాట. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగిన సంఘటనలు అని అనుకుంటాం మనం. ఎందుకంటే మనం శారీరక భావంలో ఉన్నాం, అదే మనం భగవంతుడి మీద కూడా రుద్దుతాం. అందుకే రాధాకృష్ణుల లీలలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మనం ఆ రాధాకృష్ణులు ఇద్దరు కలిసి చైతన్య మహాప్రభులాగా వచ్చారు. శ్రీకృష్ణ చైతన్య, రాధాకృష్ణ నహి అన్యం. సో రాధాకృష్ణులకి అన్యమైన వ్యక్తి కాదనమాట, వాళ్ళిద్దరు కలిసి కృష్ణుడి యొక్క రూపంలో వచ్చారు. ఆ చైతన్య మహాప్రభు రూపంలో
ఆ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ సంకీర్తన ఉద్యమం యొక్క శరణం తీసుకుంటే మన హృదయం కూడా శుద్ధి అయినప్పుడు మనం ఇంకెప్పుడు నేను ఈ శరీరం అని అనుకోకుండా నేను ఆత్మని అనే స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు రాధాకృష్ణుల యొక్క లీలలు మనకు అర్థమవుతాయి. మరి చైతన్య మహాప్రభు శరణం ఎలా తీసుకోవాలంటే అది నిత్యానంద ప్రభు ద్వారా అన్నమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభు ద్వారా మనం చైతన్య మహాప్రభువుని పొందవచ్చు. చైతన్య మహాప్రభు ద్వారా మనకి ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు అనేవి అర్థమవుతాయి. సో ఆ విధంగా ఈ భక్తి అనేది చేయాలి మనం. ఆ భక్తి కనుక లేకపోతే చెబుతారనమాట, అది శరీరం యొక్క అలంకరణే. శరీరం అంటే మృత శరీరం యొక్క అలంకరణ. మృత శరీరానికి అలంకరణ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. దాన్ని ఒక గంటలో దాన్ని తగలబెట్టేస్తారు. అటువంటి శరీరం మీద ఇంకా ఏమన్నా బంగారం ఇలాంటివి ఉంటే కొన్నిసార్లు వాటిని తీసేసుకుంటుంటారు. కొంతమంది వాటిని డెకరేట్ చేస్తారు, కొత్త బట్టలు పెట్టి ఇవన్నీ. సో ఎంత చేసినా కానీ ఉపయోగం ఏమీ లేదు. అదే విధంగా మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద బలగం బంధువులు వీళ్ళందరూ ఉండొచ్చు, పెద్ద పెద్ద ఇల్లు, మంచి బెడ్రూమ్లు అన్నీ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మృతదేహం మీద అలంకరణ చేసినట్టే ఎప్పుడైతే మనం భక్తి చేయకపోతే. సో అందుకే ఈ మనమందరం కూడా ఈ నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ దినం సందర్భంగా ఆది గురువు అయిన ఆయనకు ప్రార్థన చేసి మనకు కూడా ఈ భక్తి మార్గంలో దృఢ నిశ్చయంతో ఈరోజే చూసాం మనం, సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయంతో భక్తి చేయడానికి శక్తి ఇవ్వమని ఆయనకు ప్రార్థన చేద్దాం ఆయన ఆవిర్భావ సందర్భంగా. ఓకే, శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ భార్య పేరు గుర్తుంది ఎవరికైనా? వెరీ గుడ్. నిత్యానంద ప్రభు వాళ్ళ అమ్మ పేరు పద్మావతి. ఎన్ని సంవత్సరాల వయసులో సన్యాసి ఆయన తీసుకెళ్లిపోయారు? 12 సంవత్సరాలు. అదితి చెవి పోగలు ఎవరో దొంగిలించింది? నరకాసురుడు. థ్యాంక్ యూ, మీరందరూ అటెంటివ్ గా విన్నారు.